ఇక మన ఉత్తముడు ఏం చెప్తా ఉన్నాడు చూడండి. బోనస్ ఇయ్యం తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంచోని నాయన నీ కడుపు చల్లకుండా బోనస్ ఇయ్యకు నువ్వు. రైతులు మంచిగా బాగుపడితే నీకెందుకు? బాగుపడతారు. రైతులు మంచిగా ఉండకూడదు, ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఊరేసుకోవాలి. పెళ్ళం పిల్లల మీద ఉన్నటువంటి పుస్తల తాడులు, ఆ బంగారం చెవుల కమ్మలు ఏమంటే అవి అమ్ముకొచ్చుకోవాలి. అవి అమ్ముకొచ్చుకొని ఏదో ఊట తినాలి, లేకపోతే సావాలి. అంతేగాని మీరు బోనస్ ఇస్తే గిట్టట్టు ఉంటుంది కథ. అందుకే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తానంటే, ఉత్తముడు ఈయనకు బాగా తెలుసు, ఎందుకంటే కిచకిచలు ఆడుతుంటారు ఆయన దగ్గర. సో కాబట్టి ఈ విధంగా ఇక మీ పెళ్ళం పిల్లలు ఏమన్నా దావుని ఎక్కడన్నా పోని మేము బోనస్ ఏమియము, రైతులు మీ కర్మకు మాకు ఓటేసారు కదా, ఇక అది అనుభవించురు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. బోనస్ ఇయ్యడంట. కోడ్ ఉండగా కొత్త పథకం మొదలు పెట్టలేము. గడ్డివికి చెప్పినాము. మరి అప్పుడు కొత్త పథకం మొదలు పెట్టాలని తెలుసు కదా కోడ్ ఉన్నప్పుడు. ఏం పార్లమెంట్ ఎన్నికలు ఉన్న పలంగా వచ్చినాయి ఏమన్నా? అది స్కెడ్యూలే కదా. ఈ నెలలో వస్తుంది కోడు, ఈ నెలలో ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక అంచనా ఉంటుంది కదా. డేట్లు మారుతాయి కానీ నెలలు ఏం మారవు కదా. తెలియదా? సోయి లేదా? కోడ్ ఉండగా బోనస్ ఇయ్యడంట. మరి చెప్పే సన్నాసులు ఎవరు? ఇప్పుడు మీరు అమ్ముకుంటే బోనస్ రాదు, మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక అమ్ముకుంటే బోనస్ వస్తుంది 500 రూపాయలు. ఎవడు చెప్పమని చెప్పిండు? ఏ రైతు అని చెప్పిండా బోనస్ ఇయ్యా నువ్వు 500 రూపాయలని? ఏ రైతు అని చెప్పిండా నువ్వు 2 లక్షల రుణమాఫీ అయ్యా అని చెప్పేసి ఏ రైతుని అడిగిండా? రైతు బంధు ఉన్నది ఉన్నట్టు ఇవ్వకుండా 15,000 ఇస్తా, పంగనామాలు పెడతా అని చెప్పేసి ఏం చేసినావు? చివరికి గవే పంగనామాలు పెట్టి కూర్చున్నావు రైతులకు. పాపం ఆగం చేస్తావు కదా బిడ్డలని. ఎంతమంది రైతులు అదైతురు బలైపోయారు. కాబట్టి కాంగ్రెస్ అంటేనే నయవంచన, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దుర్మార్గం, రౌడీ రాజ్యం, రెడ్ల రాజ్యం. గుర్తుపెట్టుకో, రెడ్డిల రౌడీ రాజ్యం. సో కాబట్టి వీళ్ళ దగా కోరుతానో ఇక్కడ అర్థమైపోతా ఉంది క్లియర్గా. బోనస్ ఇయ్యం, ఇక బోగస్ మాటలు ఇవి. చూడండి ఎట్టా ఉందో. స్వతంత్ర భారత చరిత్రలో ఆ ఘనత మాదే అంట. ఏంది బోనస్ ఇయ్యనందుక? ఇంకా 70 రోజులు అంటే 5 హామీలు నెరవేర్చంట. ఏంటి చెప్పు అవి? ఏం 5 హామీలు? ఇది కూడా మీకు వివరిస్తా, మిత్రులారా. ఒక్కసారి ఇక్కడ వినండి. ఎంత డ్రామా అంటే వీళ్ళది చూడండి ఒక్కసారి. 5 గ్యారంటీలు ఇచ్చిరా? ఉందా 5 గ్యారంటీలది? ఈ 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. 6 గ్యారంటీలలో మహాలక్ష్మి అని చెప్పేసి ఓ స్కీమ్ ఉన్నది. ఈ మహాలక్ష్మిలో ఏముందయ్యా అంటే ఒక 3 హామీలు ఇచ్చిర్రు. ఒకటి, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాం. ఇది ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాం. అదొకటి. ఇంకొకటి ఏంటిది? ఇంకో మహాలక్ష్మి ఏంది? ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ పథకం. ఆర్టీసీ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ అన్నాడు. దీని మీద వివరిస్తాను ఇంకా క్లియర్గా మీకు. ఇగో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు. మరి ఈ 500 రూపాయలు వచ్చిందా? ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఏదొచ్చింది? ఈ గ్యాస్ సిలిండరు రాలే, ఈ 2,500 రూపాయలు రాలే. ఓన్లీకి ఆర్టీసీ బస్సు మాత్రమే ఫ్రీ ఉంది. ఎందుకయ్యా అంటే మీరు కొట్టుకొని సాగురి, మహిళలు జుట్లు కొట్టుకొని ఆ కళంతా అంతరించిపోతా ఉంది. కాబట్టి మీరు కొట్టుకుంటుంటే మేము వీడియో తీసుకొని సంబరపడతాము. కాంగ్రెస్ వాళ్ళ దుర్మార్గం ఇట్లా ఉంటుంది. 2,500 రూపాయలు ఇయ్యలే, గ్యాసు ఇయ్యలే, ఓన్లీ ఆర్టీసీ బస్సు ఒక్కటి పెట్టింది. ఇంకా మిగతా స్కీమ్ చూడండి. 5 హామీలు అంటే 7 వచ్చినాయి చెప్పాలినా. రైతు భరోసా. ఇక చూడు, రైతు భరోసా కింద ఇంకొకటి ఏంది? రైతు భరోసా. ఈ రైతు భరోసా కింద ఏం చేసిండయా? ఇలా ఒక 3 హామీలు ఉన్నాయి. ప్రతి ఎకరానికి రైతు బంధు కొనసాగింపుగా ప్రతి ఎకరానికి రైతు బంధులో 10,000 వస్తాయి. 2 విడతలుగా 5,000. ఈయన చేసిండు 15,000 ఒక ఎకర్కి ఇస్తా అన్నాడు ప్రతి సంవత్సరానికి. అయితే ఇది ఓన్లీ పట్టదారులకే ఇస్తా ఉన్నా, మరి కౌలు వేసుకుంటే వాళ్ళకి ఏంది పరిస్థితి అని చెప్పేసి ఇక కౌలు రైతులకు కూడా సేమ్. ఇక్కడ చూడండి, కౌలు రైతులకు కూడా సేమ్ అదే ఇస్తా అన్నాడు. ఏంది? ఈ 15,000 ఎకరాల లెక్కనే కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. పట్టదారులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కానీ ఇది వచ్చిందా? రాలే. ఇటుదే అన్ని బోగస్ మాటలు, బ్రోకర్ మాటలు. ఇంకొకటి ఏమన్నాడు? వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 12,000 సంవత్సరానికి ఇస్తా అన్నాడు. వచ్చిందా? కనీసం ఏమైనా ఊసుందా? లేదు. ఇంక ఈయన చెప్పి 5 హామీలు ఏడున్నాయో చూద్దాం. ఇంకొకటి ఏంది? 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. ఏది? వరి ధాన్యానికి
పండించిన పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇలా మద్దతు ధర ఎంత ఉందయ్యా? ఎంఎస్పి 2200 ఉంది వరి మీద క్వింటాకి. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏం చెప్పింది, దీనికి తోడుగా ఇంకొక 500 రూపాయలు కలిపేసి 2700 రూపాయలు మీకు ప్రతి క్వింటా మీద ఇస్తా అని చెప్పింది. ఇవి దేవుడెరుగు. ఈ ఉన్నటువంటి పైసలు చూసినా ప్రభుత్వం నిర్ణయించిన పైసలు 2200, ఈ 2200కి వెళ్ళి మైనస్ చేసి ఒక 600 రూపాయలు తగ్గిస్తుర్రు. ఎందుకంటే నీకు పచ్చిగుందని, తాలుందని, ఒడ్లు ఉన్నాయని ఏదో సొల్లు ముచ్చట్లు చెప్పి ఇప్పుడు సాగు కబురు సబ్బులని కరెక్ట్గా 1600 రూపాయల క్వింటా లెక్క కొంటా ఉన్నారు మార్కెట్లల్లో. ఇక రైతులు ఇప్పుడు చావాలనా బతకాలనా ఏం చేయాలనో మీరే అర్థం చేసుకోరు. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఏమంటారు, ఇంకా ఈయన చూడు మేము బోనస్ ఇయ్యము, మరి గడ్డి బిక్తావు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం బిక్తావు? బోనస్ ఇయ్యవు, రైతులకు కరెంట్ ఇయ్యవు, రైతులకు రైతు బంధు ఇయ్యవు, ఉన్న పింఛన్లు చక్కగా ఇయ్యవు, ఆ రైతు బీమా బొంద పెడితివి. మరి ఏం చేస్తారా మీరు? నాకు అర్థం కాదు. మీరు ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలను ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటున్నారు? సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? ఇట్లా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే అరే ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిర్రు, మీకు ఇట్లా అబద్ధాలు చెప్తే మా నోట్లో రేపు తుప్ప ఉంచుతారు అన్నటువంటి సోయి మీకు లేదానే? మరి ఇట్లా ఉంటుందా? ఇక దుర్మార్గమా? ఇక ఇక అయిపోయినా 5 హామీలు అన్నాడు కదా, ఎక్కడవా ఇప్పుడు 1, 2, 3 ఈ 3 ఒక్కటి హామీ నెరవేరింది. అయ్యా కరెంటు పోయింది నాయన, మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు, మన ఇన్వర్టర్ మీద నడుస్తూ ఉంది, ఉన్నంతసేపు నడుస్తుంది, తర్వాత పోతుంది అది. ఇక చూడండి ఏమనంటే మనమే తీసేస్తామంటారు. మనం ఇలానే ఉన్నాం కదా, ఇట్లా ఉంటుంది ఇలా ఇందిరమ్మ రాజ్యం. అగో మళ్ళీ వచ్చింది ఇప్పుడే. ఇగో ఇట్లా ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట వ్యవహారం. సో కాబట్టి ఇది ఏది నెరవేరలే, ఇది నెరవేరలే, ఇది నెరవేరలే. వ్యవసాయ కూలీలకు 12,000 నెరవేరలే, 500 రూపాయల బోనస్ నెరవేరలే. 1, 2, 3, 4, 5 హామీలు 2 గ్యారంటీల కింద నెరవేరలే. ఒక్క ఆర్టీసీ బస్సు మాత్రమే నెరవేరింది. 5. ఇంకొకటి ఏంది, ఇంకా కొంచెం కిందికి పోదాం, లేకపోతే పైకి పోదాం. ఇంకొకటి ఏముంది చూడండి, జర్ర మీకు చెప్పాలి, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కదా మనం. ఇంకోటి ఉంది గృహజ్యోతి. ఇంకా ఇది గృహజ్యోతి మామూలు జ్యోతి కాదు. ఇక ఇప్పుడు ఈమె 3వ గ్యారంటీ గృహజ్యోతి. ఈ గృహజ్యోతి కింద ఏందయ్యా అంటే 200 యూనిట్ల వరకు యూనిట్స్ వరకు ఫ్రీ అన్నారు కరెంటు. ఎవరికి వస్తుంది? ఒక ఊరిలో నేను చెప్తా, ఒక ఊరిలో దాదాపు ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకో, 100 ఫ్యామిలీలు, 100 ఇండ్లు ఉన్నాయనుకో. ఈ 100 ఇండ్లల్లో 5 నుంచి 10 మందికి ఇస్తురంట. 5 నుంచి 10 కుటుంబాలకు వస్తున్నాయి. ఆ 5లో కూడా పోయిన నెల మార్చి మంత్లోనా, పోయిన నెల మార్చి నెలలో వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఏప్రిల్ నెలలో బిల్లు వచ్చిందంట. మరి ఇదేందుకు కథనో ఏమో అర్థమవుతలేదు. అంటే ఒక నెల ఫ్రీ, ఒక నెలనేమో డబ్బులు కట్టుకోవాలి. ఇది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇది పెద్ద బోగస్ కథ. ఇది కూడా ఎన్నికలు అయిపోయినాకనే ఈ కథ. ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ ఇంకేం ఫ్రీ ఉండవు, అవి వేరే కథ. సో ఇది కూడా కాలేదు. ఇప్పటికే 5 హామీలు నెరవేరలేదు. ఇప్పుడు ఇది ఒకటి 6వ హామీ. ఇంకొక హామీ ఇంకోటి ఏంది, ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లలో ఎన్ని ఉన్నాయి? ఇంటి స్థలము ప్లస్ 5 లక్షల రూపాయలు ఇస్తానండి ఇల్లు లేని వాళ్ళకు. ఇవి కలిగిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాత్రం నోరా మోరా అర్థమవుతలేదు. కానీ 4వ గ్యారంటీ ఏం లక్ష్మి ఇది? ఇందిరమ్మ ఇండ్లా? ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు. దీనికి ఏంది కథ? ఇల్లు లేని వాళ్ళకు జాగా ఇస్తాడు, 5 లక్షలు ఇస్తాడు. జాగా ఇస్తాడు అంటే ఏరియా ఇస్తాడు, ప్లస్ 5 lakhs రూపీస్ క్యాష్ ఇస్తాడు. కానీ ఎవరికైనా వచ్చిందా అంటే రాలేదు. నేనేం చెప్తా ఉన్నాడు, మేము ఇండ్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. నిన్న సిగ్గు లేకుండా నారాయణపేటలో ఇండ్లు ఇచ్చేసినామని చెప్తా ఉన్నాడు. ఏడుకెళ్ళి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు రా నాయన? ఎవరికి ఇచ్చినావు? ఏమైనా ఎవరికైనా వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? రాలే. ఇదొక బోగస్ కథ. ఇందులోనే ఇంకోటి ఉన్నది, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అన్నాడు. ఎవరికైనా వచ్చిందా? ఎవ్వరికి రాలే. ఇది ఇట్టి బోగస్. ఇప్పుడు ఏమైనాయి? అవి 5, ఇదొకటి 6, ఇదొకటి 2, ఎన్ని అయినాయి? మొత్తము 8 హామీలు. ఇక ఇలా ఉన్న దాంట్లో 8 హామీలు మొత్తము
ఇంకొక 5వ గ్యారంటీ చెప్పండి. 5వ గ్యారంటీ ఏముంది? యువ వికాసం. ఇంకా ఈ యువ వికాసం అనేది అసలు ఎవరికి గుర్తుకులేదు. యువ వికాసం అనేది విద్యార్థులకు 5 లక్షలు, విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షలు ఇస్తాడంట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాడు. ఈ యువ వికాసం అనేటువంటి ఒక గ్యారంటీ ఉందన్న సంగతి కూడా ఇలా కూడా 2 ఉన్నాయి. ఈ 2 హామీలు కూడా నెరవేరలేదు. అవి ఒక 8, ఇది ఒక 2, 10 హామీలు ఇప్పటిదాకా నెరవేరలేదు. ఇది పోయినాక ఇంకా 6వ గ్యారంటీ. 6వ గ్యారంటీ ఏంది? చేయూత. చేయూత అనేటువంటి గ్యారంటీ ఇది. ఈ చేయూత కింద పాపం ఏంటంటే ముసలి నోట్ల మట్టి కొట్టడం అంటే ఇదే. పింఛన్ 2000 ఉంది కదా, దాన్ని 4000 చేస్తా అన్నాడు. అయ్యిందా? కాలే. ఇక చూడండి మీరు కావాలంటే ఇక్కడనే వాళ్ళదే. పింఛను నెలవారీగా 4000 చేస్తా అన్నాడు. అదయిందా? కాలే. ఈ 10 లక్షల ఆరోగ్య శ్రీకి సంబంధించిన కార్డు దాన్ని 10 లక్షల వరకు పెంచారు. అంటే 10 లక్షల వరకు ఆ కార్డు మీద ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ దీనివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి, ఈ 10 లక్షల వినియోగించుకున్నటువంటి ఒక్క లబ్ధిదారుడు కూడా ఉండడు. 200% ఉన్నాడు. ఎందుకంటే ఇది ఎంతసేపు ఉన్నా ఇందులో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మందికి సేవలు అందాలంటే నువ్వు ఆరోగ్యశ్రీ కార్డులు పెంచాలి. పెంచిండా? లే. పోనీ హాస్పిటల్స్ అన్నా పెంచిండా? అది లే. ఏది పెంచలే, హాస్పిటల్ పెంచలే. ఇది కాకుండా జబ్బు అంటే ఆరోగ్యశ్రీ కింద ఏ జబ్బు ఉంటుంది, ఏ రోగాలకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నప్పుడు ఆ జబ్బుల సంఖ్య అన్న పెంచిండా? అది కూడా పెంచలే. మరి దేనికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఇట్లా మొత్తం ఇందులో 2, అందులో మొత్తము 12 హామీలు నెరవేరలేదు. కేవలం ఒక్క హామీ మాత్రమే నెరవేరింది, 12 నెరవేరలేదు. మొత్తం 5 గ్యారంటీలలో కలుపుకుంటే 13 హామీలు ఉన్నాయి. ఈ 13 కేవలం ఒకటి పూర్తి స్థాయిలో అమలు అవుతా ఉంది. అది కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే. దానికి కూడా మహిళలకు ఉచిత ప్రయాణమే కానీ ఇప్పటికీ ఆర్టీసీకి సింగిల్ ఎన్పి చిల్లి రూపాయి కూడా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి పోలే ఇప్పటిదాకా. ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, మేము తురుముకాల్లో 30,000 కోట్లు 30 కోట్ల ఒకరోజు జరిగింది, ఆర్టీసీ లాభాలలో కొంగిపోతా ఉంది, పొంగి బజాయిస్తూ ఉందని చెప్తారు. కానీ ఆర్టీసీ అలా పరిస్థితి అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీ ఎలా నడుస్తుంది తెలుసా? సజ్జనార్ కాడుకు అడుగురు మీరు తెలుస్తుంది. ఆర్టీసీ ఎట్లా నడుస్తుందంటే ఈ కార్గో సర్వీసులు ఇవి ఉంటే చూసినావా, ఫ్రీ బస్ కాకుండా ఉండేటివి, మొగోలు పెట్టి కొనుక్కునే టికెట్లు, వీటి మీద మాత్రమే నడుస్తూ ఉంది అలా ఆర్టీసీ. ప్రభుత్వం నుంచి రావాల్సిన చిల్లి గవ్వ కూడా ఇప్పటిదాకా రాలే, ఇక రాదు కూడా. నేను చెప్తా ఉన్న గ్యారంటీకి ఇట్లనే కొనసాగితే ఈ ఆర్టీసీ 1 సంవత్సరం లోపల మూతపడేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే తీసుకుపోయి ప్రభుత్వం ఏమంటారు ప్రైవేట్ వాడికి అప్పచెప్పి ఇక చేతులు దులుపుకుంటాడు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 70 రోజులలో 5 హామీలు నెరవేర్చామని అబద్ధాలు చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా, లేకపోతే నీ లెక్క మోసం చేస్తుంటే చూసుకుంటా ఊకుంటారు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావో అర్థమవుతలేదు. ఇంకా స్వతంత్ర భారతంలోనంట ఆ ఘనత ఈయనదేనంట. మామూలు ఘనతనా మీది? ఇట్లా ఉన్నది కథ. ఇక